Golden time start now. Happy Bharat, happy world, rich Bharat, rich world. Welcome, grand welcome. Excellent life, excellent life, excellent life. చేంజ్ యువర్ లైఫ్ అని రోజు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో వస్తుంది కదా. ఎందుకురా బాబు తలకాయ నొప్పి ఎక్సలెంట్ లైఫ్ అంటే ఎందుకు తలకాయ నొప్పి ఏం లేదు. నీ భార్య వల్ల తలకాయ నొప్పి, భర్త వల్ల తలకాయ నొప్పి జరుగుతుందా లేదా? మీకోసమే. మరి మీ గురుగారు నాకు ఏ నొప్పి లేదు. నాకు కూర్చుంటి నడుము నొప్పి వచ్చింది, కానీ తర్వాత నాకు ఏ నొప్పి లేదు. విషయం ఏంటంటే నేను ఒకటి ఈరోజు డౌన్లోడ్ చేసిన. ఫేస్బుక్లో యూట్యూబ్లో వెళ్ళినా వచ్చింది, డౌన్లోడ్ చేసిన. ఏం డౌన్లోడ్ చేసింది తెలుసా? మామూలుగా లేదు. డౌన్లోడ్ చేస్తే ఏముందంటే లైఫ్ మగవాళ్ళ జీవితం ఏమవుతుందంటే, పెళ్ళి చేసుకున్నారు అనుకో మగవాళ్ళ జీవితంలో, అందుకోసం ప్రతి మగవాళ్ళు ఈ క్లాస్ అటెండ్ కావాల్సిందే. ఇక పెళ్లి చూపుల్లో గ్రీన్ సిగ్నల్ అట. పెళ్లి చూపుల్లో గ్రీన్, అమ్మాయి నచ్చింది, అబ్బాయి నచ్చింది అంటారు. గ్రీన్ సిగ్నల్ పడుతుంది, బండి చాలా అవుతుందా. తర్వాత ఎంగేజ్మెంట్లో ఆరెంజ్ సిగ్నల్ అవుతుంది. ఎంగేజ్మెంట్లో ఆరెంజ్ సిగ్నల్, నాకు నవ్వొచ్చి అందుకోసం ఆరెంజ్ సిగ్నల్ అవుతా. అంటే ఫస్ట్ గ్రీన్ సిగ్నల్. ఫస్ట్ మీరు ఎంత మంచిగా మాట్లాడుతున్నారంటే, ఏమండి ఇట్లా పాత సినిమాలో, ఏమండి మీరు చాలా అందంగా ఉన్నారండి, మీరు చూడ చాలా అందంగా ఉన్నారు, ఇదైంది. ఇంత బాగుంటుంది అసలు. ఏమి అమాయకురాలు ఉంటుంది అన్నమాట. ఈ అమ్మాయిలు అమాయకురాలు అవుతుంది, అప్పుడు గ్రీన్ సిగ్నల్ అయిపోతుంది. అప్పుడు మనోడంతా నేనంటే ఏంటో ఆడ అనుకుంటాడు. నేను సింహము ఇట్లా మీసాలు దింపుడు, నిమ్మకాయలు నిలబడి అనుకుంటాడు. పాపం వానికి ఏం తెలుసు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆరెంజ్ సిగ్నల్ పడుతుందట. ఆరెంజ్ సిగ్నల్ తర్వాత పెళ్ళి అయ్యాక రెడ్ సిగ్నల్ పడుతుందట. ఇక పెళ్ళి అయిన తర్వాత రెడ్ సిగ్నల్ పడుతుంది కదా. ఇంకా పిల్లలు వచ్చింది అనుకో, లాక్డౌనే ఇంట్లో. ఎంత బాగుంది ఇది. ప్రొద్దున్న నుంచి నేను చూసుకుంటూ నవ్వుతూనే ఉన్నా. వెరీ గుడ్. నాకు లాక్డౌన్ లేదు, రెడ్ ఏం లేదు, నేను అంత హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఆల్రెడీ నాకు సంపద, సమృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఏ సిగ్నల్లో ఉన్నారో నాకు కొంచెం కామెంట్ చేయండి. మీరు ఏ సిగ్నల్లో ఉన్నారు? రెడ్ జోన్లో ఉన్నారు అంటే ఏ సిగ్నల్లో అంటే, ఆల్రెడీ పెళ్లి చూపులు, శ్రావణవాసం కదా, పెళ్లి చూపులు అంటే గ్రీన్ జోను, తర్వాత ఎంగేజ్మెంట్ అయితే ఆరెంజ్ జోను, పెళ్ళయిందా రెడ్ జోను, పిల్లలు కూడా పుట్టిర్రా ఇంకా లాక్డౌన్లో ఉందా. ఇక చూడు అసలు పిల్లలు గీక్తారు, నాన్న నాకు ఐస్ క్రీమ్ కొనియవా, నాకు ఇది కొనియవా, అది కొనివా, నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ మొబైల్ కొనివా, నాకు వీడియో గేమ్ ల్యాప్టాప్ కొనియవా. ఇక ఇంతగానో ఉన్నప్పుడు ఇక నీ జీవితంలో ఏమి ఆనందం ఉంటుంది. సో అందుకోసమే భార్య భర్తలు ఎవరైనా సరే, ఇప్పుడు ఏమండి మీరు మొగలు కాబట్టి మొగల గురించి చెప్పారు. మా కష్టాలు మీకేం తెలుసు? నాకేం తెలియదు. నేను ఆడవాళ్ళ గురించి నాకేం తెలుసు? నేను ఆడవాళ్ళ గురించి కాదు కదా. సో మగవాళ్ళ కష్టాలు నాకు తెలుసు కాబట్టి, సో ఏదేమైనా ఒక గురుస్థానంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నాకు అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు ఇక్కడ. అంటే స్త్రీమూర్తులు వస్తారు, భార్యలు వస్తారు, భర్తలు వస్తారు. ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి 15 సంవత్సరాలు నాకు ఒక అనుభవం వచ్చింది. సో ప్రాబ్లం ఎక్కడుందో నాకు అర్థమైంది. ఆర్థిక ఇబ్బందుల, ఆరోగ్య ఇబ్బందుల, శారీరక మానసికంగా సెక్స్ పరంగా ఇబ్బందుల, ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ వచ్చిన తర్వాత తేడతెల్లమైంది. మా ఆయన సరిగా ఉండడండి అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఇక్కడ మా మేడం గారు సరిగా లేరని డైరెక్ట్గా చెప్తున్నారు. అందుకోసమే అది అని అంటున్నారు. సో అందుకోసమే ఇక్కడ ఈ ఎక్సలెంట్ లైఫ్లో భార్యాభర్తల మధ్య జరుగుతున్న ఈ పచ్చిగడ్డి వేస్తే నిప్పులాగా అవుతుంది కదా. సో అది ఆ నిప్పు కాకుండా, పెళ్ళంటే నూరేళ్ళ పంట కావాలి కాబట్టి, అంటే మొత్తం మ్యారేజ్ వ్యవస్థలోనే ఏది తెలియకుండా ఏది జరగదు కదా. అలానే ఒక సునామీలాగా వెళ్ళిపోయి ఎక్కువగా విడాకులు తీసుకొని, తెలుగు రాష్ట్రాలు కానీ, భారతదేశం కానీ, ప్రపంచవ్యాప్తంగా విడాకుల సంఖ్య రోజుకు పెరిగిపోతుంది. అది ఆర్థిక సమస్యన, ఆరోగ్య సమస్యన, శారీరకమైన సమస్యన, మానసికమైన సమస్యన, ఆ సమస్య ఏందో మనం పరిష్కరిస్తే దానికి సమాధానం ఉంటుంది. ఖచ్చితంగా మనం ఈ ఎక్సలెంట్ లైఫ్ క్లాస్లో మనం తప్పు ఎవరిది, తప్పు ఎక్కువగా ఎవరు చేస్తున్నారు, ఆ తప్పును సవరించే విధానం ఉందా అని మనం అన్నీ తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో జరుగుతుంది ఈ క్లాసు, మరియు ఆఫ్లైన్ కూడా జరుగుతుంది. వెంటనే వాట్సాప్లో మీ వివరాలు పంపించేసి మీరు ఏ క్లాస్కి అటెండ్ అవుతారో చెప్పండి. ఖచ్చితంగా ఒకటి మాత్రం నిజం ఏంటంటే, ఈ
మా యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మనము భర్త అటెండ్ అయితే భార్యకి ఫీ, భార్య అటెండ్ అయితే భర్తకు ఫీ అని ఆఫర్ పెట్టాం డైరెక్ట్ క్లాస్కే. మీరు ఆన్లైన్లో వచ్చినా ఇద్దరికి కూడా ఎవరికో ఒకరు ఫీజు ఉంటుంది, ఇద్దరు అటెండ్ కావచ్చు. కానీ ఆన్లైన్లో అయితే రోజు 2 గంటలు ఉంటుంది, డైరెక్ట్ క్లాస్ అయితే 12 గంటలు ఉంటుంది. మనము శనివారం రోజు డైరెక్ట్ 15వ తారీఖు ఉంది. మీరు ఏ క్లాస్ అటెండ్ కావాలనుకుంటున్నారో మీ ఇష్టపూర్వకంగా అటెండ్ కాండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక పెను మార్పుని తీసుకొస్తుంది. నా భార్య వినట్లేదండి అని అన్నారు కదా, క్లాస్ తర్వాత వింటది. నా భర్త వినట్లేదు అండి అన్నారు కదా, క్లాస్ తర్వాత వింటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర వేల మంది వచ్చిన తర్వాత ఆ ప్రశ్నల నుంచి సమాధానం తీసుకొచ్చా. ఏం చేస్తే మంచిగా అవుతారు, ఏం చేస్తే మంచిగా అవుతారంటే ఆల్రెడీ నేను ప్రాక్టికల్గా చాలామందికి చెప్పి చూపించి ప్రాక్టికల్గా రిజల్ట్స్ పొందాను. కానీ వాళ్ళు వచ్చి ఈ వీడియోల ముందు చెప్పలేరు కదా, చెప్పినా కానీ నా వీడియో వద్దు అని మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. అంటే అందుకోసం సగం వీడియోలు మేము అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు. అందుకోసమే నాకు తెలుసు కాబట్టి అన్నీ నేను టెస్ట్ మోడ్ని యూట్యూబ్లో పెట్టలేను కదా. సో అందుకోసమే మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత భర్త మాట భార్య మాట ఒకరికొకరు గౌరవం ఇచ్చుకొని హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి ఈ ఎక్సలెంట్ లైఫ్, అసలు ఇంతకన్నా గొప్ప లైఫ్ ఇంకేముంటుందండి. ఆనందంగా భార్యాభర్తలు ఉంటే వాళ్ళ ఇంట్లో డబ్బున్నా లేకున్నా, అసలు ఎంత సంపద ఉన్నా లేకున్నా, అసలు సంపద పెరుగుతూ ఉంటేనట, మీకు అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే సంపద పెరుగుతూ ఉంటేనట రూములు పెరుగుతాయట, రూములు పెరిగితే మనుషులు దూరం అవుతారనేది ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అంటే పూరి గుడిసెలో ఉన్న వ్యక్తులు డబ్బు లేదనే ఒక కొదవ తప్ప వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. సో అందుకోసమే ఇంకా 2036 వరకలా డబ్బుకు విలువ లేకుండానే పోతుందని ఎలాన్ మస్క్ గారు అన్నారు. సో అందుకోసమే ఈ ఎక్సలెంట్ లైఫ్ని ఎందుకు డిజైన్ చేశారంటే డబ్బుతో అన్నీ సాధించాం, కానీ కొన్ని 0.11% కొన్ని సాధించలేము. అది ఏందో అనేది మనం తెలుసు, మీ అందరికీ తెలుసు. దీనికి ట్రైనింగ్ తీసుకొని చాలా హ్యాపీగా జీవించడానికి భర్త వినాలి, భార్య వినాలి, ఎలా వినాలి, ఎప్పుడు వినాలి, ఎందుకు వినాలి, అవన్నీ క్రిస్టల్ క్లియర్గా ఉండి గొడవలు లేని సంసారానికి మనం నాంది పలుకుదాం. వసుధైక కుటుంబానికి మనం స్వాగతం పలుకుదాం, గ్రాండ్ వెల్కమ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.